ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైల్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసిందే. జీఐడీ అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు ఇవాళ ఫైల్ను పంపించనున్నారు. గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టుల వరకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో హరీష్ రావుతో కేటీఆర్ మంత్రాలు జరుపుతున్నారు. హరీష్ రావు నివాసానికి కేటీఆర్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఈ కార్ రేస్ కు చొరవ తీసుకున్నానని, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు లైవ్ లో. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సర్వత్రా దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏసీబీ దీనిపైన విచారణ జరిపినటువంటి ఏసీపీ ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చింది. దాంతోపాటుగా తన విచారణలో అనేక నిబంధనల ఉల్లంఘన జరిగింది అనేటువంటి అంశాలని కూడా ప్రస్తావించింది. ఏసీబీ దాదాపుగా 9 నెలల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసింది. సో దాంతోపాటుగా ఆ నివేదికతో పాటుగా తనకు ఫర్దర్గా విచారణ జరిపేందుకు ప్రాసిక్యూషన్కు, అందులో నిందితులైనటువంటి వారిని ప్రాసిక్యూషన్ చేసేందుకు అవకాశం కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఏసీపీ విజ్ఞప్తి చేసింది. సో ఆ మేరకు నివేదికని ప్రభుత్వానికి అందజేసింది. ఆ మేరకు విజ్ఞప్తి కూడా ప్రభుత్వానికి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏసీపీ నివేదికకు సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులు తెలియజేశారు. సో ఈరోజు పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రము హైదరాబాద్కు చేరుకోబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే చట్ట ప్రకారము చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగా ఈ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటే తప్పకుండా ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టి దానిపైన అందులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కూడా A1గా ఉన్నటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా ఐఏఎస్ అధికారులు A2గా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా గవర్నరు అనుమతి కూడా కావాలి. గవర్నర్ అనుమతితోనే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గవర్నర్కి ఫైల్ను ఈరోజు సాయంత్రానికి పంపించేటువంటి అవకాశం ఉంది. గవర్నరు అనుమతి లభిస్తే ఆ మేరకు ప్రభుత్వము ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడంతో పాటు అవసరమైతే అందులో ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఒకటి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లుగా ఒకటి ప్రధానంగా గుర్తించారు. అందులో ముఖ్యంగా ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది 4 సీజన్లు నిర్వహించడానికి 2022లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందము త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ముగ్గురితో ఈ ఒప్పందం జరిగింది. ఒకటి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇందులో భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా ఏస్ నెక్స్ట్ అనేటువంటిది ప్రమోటర్గా ఈ ఒప్పందంలో భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా ఫెసిలిటేటర్గా ఈ మున్సిపల్ శాఖ అందులో ఉంది. అయితే 9వ సీజన్ కూడా నిర్వహించారు. 10వ సీజన్ నుంచి ఏస్ నెక్స్ట్ తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత హెచ్ఎండిఏను భాగస్వామిగా చేర్చారు. భాగస్వామిగా చేర్చినప్పుడు కేబినెట్ ఆమోదం లభించలేదు, బోర్డు అనుమతి తీసుకోలేదు. ఈ విధమైనటువంటి నిబంధన ఉల్లంఘన జరిగింది. అందులో హెచ్ఎండిఏని భాగస్వామిగా తర్వాత చేర్చి దానికి నిబంధనలకు ఉల్లంఘన నిధులు మళ్లించారు. ఆ నిధుల్ని తర్వాత బాండ్ల రూపంలో బీఆర్ఎస్కి చేరారనేటువంటిది ఇందులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది.